హాయ్ హలో నేను మీ జూకురి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు కోర్టులలో తప్పుడు సాక్ష్యాలు చెప్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. కోర్టులలో తప్పుడు సాక్ష్యానికి సంబంధించి గతంలో ఐపీసీ 197లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి బిఎన్ఎస్ 227లో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదేవిధంగా 229లో ఏ రకమైన శిక్షలు పడతాయనే విషయాన్ని కూడా మనకి ఈ బిఎన్ఎస్లో పేర్కొనడం జరిగింది. అయితే గత పరిస్థితుల కంటే ఇప్పుడు మారుతున్న పరిణామ క్రమంలో వ్యక్తి యొక్క స్వార్థపూరితంగా వాళ్ళ అవసరాల నిమిత్తము, డబ్బు కోసమో లేకపోతే ఆ పార్టీల యొక్క మెప్పు కోసమో వచ్చి తప్పుడు సాక్ష్యాలు చెప్తున్న సందర్భాలు కోర్టులలో అధికమవుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెంచుకొని ఈ యొక్క తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన వారికి 7 years వరకు పనిష్మెంటు, 10,000 వరకు ఫైన్ వేసే విధంగా కొత్త నిబంధనలను తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క ఉదాహరణకు ఏదైనా ఒక కేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనప్పుడు వ్యక్తి చెప్పే సాక్ష్యానికే అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కూడా కేసు పెట్టిన వారే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నిజంగా కూడా తప్పుడు కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనో, శిక్ష పడాలన్న కారణంతోనో ఒక తప్పుడు సాక్ష్యాన్ని తీసుకొచ్చి తప్పుడు సాక్ష్యం పెట్టి కేసు గెలవకపోతే ఏం కాదు. ఒకవేళ నిజంగా కేసు గెలిచినట్లు అయితే ఓడిపోయిన పార్టీ వారు ఈ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు తప్పుడు సాక్ష్యం ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆధారాలని కోర్టులో సబ్మిట్ చేసి ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్గా ఉంటుంది. అదేవిధంగా 10,000 రూపాయల ఫైన్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే కోర్టు వారు ఇచ్చేటటువంటి తీర్పులో నిజమైన బాధితులకు న్యాయం జరగాలి తప్ప అన్యాయంగా కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాల ద్వారా కోర్టుని తప్పుదో పట్టించొద్దు అన్న దానిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క హీనియస్ అంటే అతిపెద్ద క్రైమ్గా కూడా తీసుకొని 7 years కంటే ఎబోవ్ పనిష్మెంట్ ఇచ్చేటటువంటి ఈ యొక్క సెక్షన్ని యాడ్ చేయడం అనేది జరిగింది.